కార్తీక్ చాలా స్పష్టంగా ఇప్పుడే గడికోట శ్రీకాంత్ రెడ్డి చెప్పినట్టుగానే ఎవరైతే రాయచోటి ఎమ్మెల్యే మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారో ఆయన సమక్షంలోనే రాయచోటి జిల్లా కేంద్రాన్ని ఎత్తేస్తూ నిర్ణయం తీసుకోవడం నిజంగానే ఆ ప్రాంత ప్రజల మనోభావాలన్నింటినీ కూడా హత్య చేసినట్టుగానే భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒకవైపు 3 రోజులు 4 రోజుల నుండి తీవ్ర స్థాయిలో ఉవ్వెత్తున రాయచోటి జిల్లా కేంద్రాన్ని కొనసాగించిన ఉద్యమం కొనసాగుతున్నటువంటి వేళ ఈరోజు చంద్రబాబు కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో చాలా స్పష్టంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి వైఖరి కూడా తీవ్ర అనుమానాస్పదంగా ఉంది. ఎందుకంటే మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టు లీకులు ఇచ్చారు, చంద్రబాబు ఏమో ఆ కన్నీళ్లు తుడిచి ఓదార్చినట్టు లీకులు ఇచ్చారు. తీరా మీడియా దగ్గరికి బయటకు వచ్చినప్పుడు మంత్రి రాంప్రసాద్ రెడ్డిని చాలా స్పష్టంగా మీడియా ప్రశ్నించింది. మీరు రాయచోటి జిల్లా కేంద్ర మార్పుని వ్యతిరేకించారా లేదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. మీ ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్ణయం జరిగినప్పుడు మీరు నిరసన తెలిపారా లేదా అని అంటే దానికి సమాధానం చెప్పలేదు. మరి మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పి గతంలో రాంప్రసాద్ రెడ్డి ఆ ప్రకటన చేశారు. మరి ఇప్పుడు ఆ ప్రకటన కట్టుబడి ఉంటారా లేదా అన్న దానికి కూడా సమాధానం చెప్పలేదు. మీడియాకి ముఖం చాటేసి మీడియా ముందు కేవలం కర్చీఫ్తో తన కళ్ళను తుడుచుకుంటూ మాత్రమే మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తర్వాత మళ్ళీ చంద్రబాబు రాంప్రసాద్ రెడ్డి పిలిచారు. రాయచోటి విషయంలో మేము అభివృద్ధి చేస్తామన్నటువంటి ఒక ప్రకటన చేయించండి అని మరొక ఆ కొత్త డ్రామాకు తెరలేపినటువంటి పరిస్థితి. సో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చారు, అన్నమయ్య జిల్లాను 3 ముక్కలు చేశారు. ఆ వైకుంఠ ఏకాదశి వేళ అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని 3 ముక్కలు చేయడం ఆశ్చర్యంగా రాజంపేట ఏదైతే అన్నమయ్య నడయాడినటువంటి తాళ్ళపాక ప్రాంతం ఏదైతే అక్కడ ఉంటుందో ఆ రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలో కలిపి వైఎస్ఆర్ జిల్లాలో కలిపి ఇక్కడ ఆ నియోజకవర్గం లేనటువంటి జిల్లాకు అన్నమయ్య పేరు పెడతామంటూ దీన్ని మళ్ళీ డ్యామేజ్ కంట్రోల్ కోసం ఒక డ్రామాకు తెరలేపడం అంటే ఎంత అశాస్త్రీయంగా ఎంత హేతుబద్ధీకరణ లేకుండా ఈ జిల్లాను 3 ముక్కలు చేశారన్న విషయం ప్రభుత్వం ఇస్తున్నటువంటి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ ద్వారానే కూడా స్పష్టమవుతుంది. అయితే కేబినెట్ సాక్షికి హైడ్రామా నడిచింది. మరి మంత్రి రాంప్రసాద్ రెడ్డి తన రాజీనామా నిర్ణయాన్ని గతంలో చెప్పిన దానికి కట్టుబడి ఉంటారా లేదా అన్న అంశాన్ని వేచి చూడాల్సిన అవసరం ఉంది. కార్తీక్ రైట్ థ్యాంక్ యూ సతీష్. మనం చూస్తున్నాం ఏపీ క్యాబినెట్లో హైడ్రామా జరిగింది. రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి నోరు విప్పలేదు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కడప నుంచి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్, ఇప్పుడు కనీసం ఆ కేంద్రం మార్పు పైన అక్కడ వహిస్తున్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్న రాంప్రసాద్ రెడ్డి నోరు మెదపలేదు, మీడియాకు మొహం చాటేసి వెళ్ళిపోయారు. గతంలో రాజీనామా చేస్తానన్నారు, అది కూడా కనీసం ఇక్కడ కనిపించట్లా. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, ఎప్పుడైతే రాయచోటి జిల్లా కేంద్రంగా తీసివేయడంతో పాటు రాజంపేటని కడప జిల్లాలో, రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలో కలుపుతామని చెప్పేసి లీకులు బయటకు వచ్చాయో అప్పుడు మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాయచోట్లోనే స్పందించారు. నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఆపి నేను వెనక్కి తిరిగి వస్తాను అని చెప్పేసి కూడా ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేసి ఏదైతే రాజధాని వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది అమరావతి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిణామాల్లో ఆయన ఒక్క మాట కూడా మాట్లాడే పరిస్థితి రాలేదు. ఆ తర్వాత ముఖ్యమంత్రిని కలిశాడా లేదా అనేది కూడా తెలియదు. ఈరోజు కేబినెట్ మీటింగ్ జరిగింది. కేబినెట్ మీటింగ్లో నిర్ద్వందంగా ఏదైతే అన్నమయ్య జిల్లాను పూర్తి స్థాయిలో 3 ముక్కలు చేసి ఆ తర్వాత ఏదైతే మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తూ వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు దాదాపుగా ఈ లీక్ ఎప్పుడైతే వచ్చిందో గత 4-5 రోజుల నుంచి కూడా పెద్ద స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. 2 యువకులు ఆత్మహత్య యత్నం చేశారు, రోజు బంద్ నిర్వహిస్తున్నారు, అదేవిధంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అన్నమయ్య జిల్లా సాధన సమితి అనేటువంటి దాని ఆధ్వర్యంలో జేఏసీగా ఏర్పడే ఆందోళనలు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మాట చెప్పి అంటే ఇంతకుముందు మనం గమనించినట్లయితే 2024 ఎన్నికలకు ముందు ఇదే రాంప్రసాద్ రెడ్డి కోసం ప్రచారానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు, నేను రాయచోటిని జిల్లా కేంద్రంగానే ఉంచుతాను, ఈ హామీ నాది, మీరు రాంప్రసాద్ రెడ్డిని గెలిపించండి, ఈ హామీ నాది, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చను అని చెప్పేసి స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు తాను ఇచ్చిన మాటను తానే ఏదైతే పక్కన పెట్టేసి ఇప్పుడు అన్నమయ్య జిల్లాని 3 ముక్కలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాస్తవంగా ఒక పథకం ప్రకారము మదనపల్లి జిల్లాని ఏర్పాటు చేయాలి, తంబలపల్లి, పీలేరు, మదనపల్లి 3 నియోజకవర్గాలను కలిపి ఏదైతే మదనపల్లి ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక నోటిఫికేషన్ జారీ చేసి ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పినటువంటి పరిస్థితి. ఆ ప్రజాభిప్రాయ సేకరణలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలందరినీ కూడా పూర్తి స్థాయిలో తీసుకోకుండా ఈ జిల్లాని ఏదైతే ఎగ్జిస్టింగ్ జిల్లాలో ఉన్నటువంటి రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. అయితే రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరుతోనన్నా అన్నమయ్య జిల్లా 3 నియోజకవర్గాలతోనన్నా ఒక చిన్న జిల్లాగా ఉంటుంది అనుకున్నటువంటి నేపథ్యంలో అప్పటికీ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఈ నిర్ణయం
నిర్ణయం తీసుకోవటం, ఏదైతే ఈ 3 నియోజకవర్గాల్ని కూడా కకావికలం చేసేసి ఒకటి తీసుకెళ్లి మదనపల్లిలో రాయచోటిని కలపడంతో పాటు రాయచోటిలో ఉన్నటువంటి జిల్లా కేంద్రాన్ని తీసుకువెళ్ళి మదనపల్లిలో కలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఇప్పుడు రాయచోటిలో ఏదైతే జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఎస్పీ కార్యాలయం నుంచి అనేక ఎస్టాబ్లిష్మెంట్స్ జరిగాయి. వాటన్నిటిని ఏం చేస్తారనేది కూడా ఇప్పుడు ఎంతో ఖర్చు చేసి ఒక పార్లమెంటు ప్రాతిపదికగా ఈ నియోజకవర్గంలో ఒక జిల్లాను ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో, ఎందుకంటే రాజకీయ కుట్రలో ఇందులో దాగి ఉంది అనేది అయితే స్పష్టంగా అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంతేకాకుండా ఇదే నియోజకవర్గంలో రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గెలిచారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి, ఎందుకంటే రాయచోట్లో కూడా త్రుటిలో తప్పిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం ఈ 3 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా బలం ఉంది కాబట్టి ఎట్లాగైనా కానీ ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది అయితే పెద్ద స్థాయిలో ఒక తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ప్రజల నుంచి కూడా రాయచోటి జిల్లా కేంద్రంగా ఉన్నదాన్ని ఎందుకు మార్చాలి అనే దాని మీదనే ఇప్పుడు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కార్తీక్, ఇంకోవైపు శ్రీనివాస్, ఎన్నికల టైంలో ప్రజలకు ఇచ్చారు ఈ కేంద్రం మార్పు ఉండదని, దానికి హామీకి పంగనామాలు పెట్టారు. ఇంకోవైపు కేబినెట్ నిర్ణయం తర్వాత హైడ్రామా చేసుకుంటూ బయటకు వచ్చారు. ఇప్పుడు అక్కడ జనాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఇక్కడ కేంద్రం మార్పు చేయొద్దు అని. వీటన్నింటి నడుమ నెక్స్ట్ జరగబోయేది ఏంటి? ఒకప్పుడు మాట ఇచ్చిన దానికి తిలోదకాలు ఇస్తూ కూడా ప్రజల అభిప్రాయ సేకరణకి ఎటువంటి వాల్యూ ఇవ్వకుండా ముందుకెళ్తున్నారు కదా. సో దీనిపైన ఎప్పటికైనా రాంప్రసాద్ రెడ్డికి ప్రజలు ఏమైనా బుద్ధి చెప్పే అవకాశం ఉందా? కార్తిక్, మనం గమనించినట్లయితే ఒక పథకం ప్రకారమే ఇదంతా జరిగిందనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ముందు మదనపల్లి జిల్లా ఏర్పాటు చేస్తాం 3 నియోజకవర్గాలతో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు మంత్రి రాయచోటి జిల్లాగానే ఉంటుంది, రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంటుంది అని చెప్పేసి అప్పట్లో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ లీక్ వచ్చిందో, రాయచోటిని జిల్లా కేంద్రంగా తీసేసి మదనపల్లిలో కలుపుతున్నారనేటువంటి వార్త వచ్చిందో బయటికి, ఆ నేపథ్యంలో కూడా ఆయన స్పష్టంగా నేను ఏదైతే జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి రాయచోటిని కదలనివ్వను, నేను ఇప్పుడే వెళ్తున్నాను, బయలుదేరి రాత్రికి వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతాను, ఆయనకు చెప్తాను, ఆయనతో ఆపిస్తానని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి జేఏసీకి చెప్పి వెళ్ళినటువంటి మంత్రి అక్కడ క్యాబినెట్లో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మళ్ళీ బయటకు వచ్చేసరికి ఆయన కన్నీరు పెట్టుకున్నారు అని చెప్పటము, మీడియా మీరు అపోజ్ చేశారా అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఏమీ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవటం, కానీ ఇవన్నీ చూసినట్లయితే ఇదంతా కూడా ముందుగానే వాళ్ళకు ఒక పథకం ప్రకారము చేశారు, ఇదంతా ముందుగానే మంత్రికి కూడా తెలుసు అనేది అయితే ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఆయన ఒక్క మాట కూడా క్యాబినెట్లో దీని మీద వ్యతిరేకించినటువంటి పరిస్థితి లేదనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా మళ్ళీ ఆయన ఏదో బాధపడుతున్నట్టుగా కన్నీరు పెట్టుకున్నట్టుగా ఇట్లా చెప్పడంతో పాటు నేను అసలు పోరాటం చేస్తాను, ముఖ్యమంత్రితో మాట్లాడతానని వెళ్ళిన వ్యక్తి 4 రోజులైనా కానీ ముఖ్యమంత్రితో మాట్లాడకుండా ఈరోజు క్యాబినెట్లో కూర్చొని తాను కూడా సంతకం చేసి జిల్లా విభజన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రాయచోటి జిల్లా కేంద్రం తీసేసి మదనపల్లిలో కలపటం, మిగతా 2 నియోజకవర్గాలు రాజంపేటను తీసుకొచ్చి కడపలో, అదేవిధంగా రైల్వే కోడును తీసుకెళ్లి తిరుపతిలో కలపటము, ఇట్లాంటివన్నీ కానీ చూస్తున్నట్లయితే దీనికి ఆయన ఆమోద ముద్ర వేసి సంతకం చేసి వచ్చినట్లే స్పష్టంగా ఉంది. మరి ఇక్కడ ప్రజలు పూర్తి స్థాయిలో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా గత 2 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు పార్టీలకు అతీతంగా. ఇవన్నీ చూసినట్లయితే ఇదంతా ఒక పథకం ప్రకారమో మంత్రికి కూడా తెలిసే జరిగింది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.